హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక 200 లీటర్ విసి కూలర్, పెప్సీ కంపెనీ వాళ్ళది. ఇది ప్రాబ్లం అంటే కూలింగ్ కాయిల్ ఆల్రెడీ చాలా లీక్లు అయి ఉండదు, వెల్డింగ్ చేసి దానికి నిలబడలేదన్నమాట. కంప్రెసర్ కూడా మనకు దీంట్లో వచ్చి డాన్ బాస్కో ఉండింది. అది మామూలుగా వచ్చి అంటే రన్ అవ్వడం, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆగిపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే కూలింగ్ కాయిల్ లీక్ ఉండడం వల్ల, అది వాటర్ తాగడం వల్ల కంప్రెసర్ అనేది డిఫెక్ట్ అనమాట. మిగతా అంటే ఒక 20 మినిట్స్ దాకా బాగా రన్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆ ఎవాపరేటర్ అనేది మనం చేంజ్ చేస్తున్నాము. దీనికి వచ్చి సేమ్ సైజు మనం ఆ కంప్రెసరు మనం అంటే మార్కెట్లో అవైలబుల్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మన కూలింగ్ కాయిల్ కింద డాన్ బాస్ కంపెనీ కంప్రెసర్ తీసేసి నార్మల్గా ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కంప్రెసర్ మనం సెట్ చేయబోతున్నాము. మనం ఇప్పుడు బిగించే కూలింగ్ కాయిల్ వచ్చి 191 కాయిల్. ఇది మామూలుగా ఒక ఎల్జీ ఫ్రిడ్జ్కి 215 లీటర్ ఫ్రిడ్జ్కి వస్తుంది అనమాట. మామూలుగా 190 లీటర్ 180 లీటర్కి వచ్చి 181 కూలింగ్ కాయిల్ నెంబర్ వస్తుంది. అంటే అది వచ్చి దీనికన్నా ఒక చిన్న సైజు ఉంటుంది. దీనికి వచ్చి మనం ఒక హోల్ ఒకటి వేసుకునేసి, మనకు 2 పైపు కాబట్టి 2 హోల్ అయినా లేదు ఒకే హోల్ పెద్ద హోల్ అయినా మనం వేసుకునేసి ఆ పైప్ని కిందకి తీసుకునేస్తే కిందే మనం మామూలుగా వచ్చి అంటే క్యాబ్లర్కి ఒక పైపు వాడుకునేసి రిటర్న్ వచ్చే పైప్ని మనం కంప్రెసర్ సెక్షన్కి మనం అట్టే ఇచ్చుకోవచ్చు అనమాట. దీంట్లో మనం అట్టే వాడేది వచ్చి దీంట్లో ఆ కండెన్సర్ అయితే మనకు బాగుండింది. కాపర్ కండెన్సరు, ఎక్కడ ఆయిల్ చెమ్మలేదు, బాగా నీట్గా ఉండింది అనమాట. దాని తర్వాత వచ్చి ఇప్పుడు దీంట్లో ఉన్న ఆ డ్రైన్ పైప్లో డబ్బాలో స్టీల్ పైప్ ఉండింది. అది ఖచ్చితంగా వచ్చి ఇప్పుడు మనకు చూసేదానికి బాగున్నా కూడా ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు అది మనకు నీళ్ళల్లోనే ఉండడం వల్ల ఖచ్చితంగా కింద ఎడన డ్యామేజ్ అయి ఉంటుంది, ఖచ్చితంగా పెరుక్కుంటుంది అనమాట. అందువల్ల మనం దాన్ని కూడా మనం రేజింగ్లో తీసేసి కొత్త కాపర్ పైప్ అనేది మనం బిగించేస్తున్నాము. దాని తర్వాత వచ్చి దీనికి స్టెయినర్ వచ్చి కొత్తది వేస్తున్నాము. క్యాబ్లర్ వచ్చి మనం కొత్తది వేయాలా. దాదాపు కంప్రెసర్ వచ్చి కొంచెం లో రేంజ్ వేస్తున్నాము. కండెన్సర్ అదే వాడేసి ఎవాపరేటర్ కూలింగ్ కాయిల్ వరకు మనం కొత్తది వేస్తున్నాము. మోస్ట్లీ ఈ విసి కూలర్లో వచ్చి మనకి ఎక్కువ వచ్చి కంప్లైంట్ వచ్చేది వచ్చి ఆ డ్రైన్ బాక్స్ లీకేజ్ అనేది వస్తుంది, లేదంటే కూలింగ్ కాయిల్లోనే ఎక్కువ లీకేజ్ అనేది వస్తుంది అనమాట. అది దానికి కారణం ఏమంటే దీనికి వచ్చి కొంచెం హై ప్రెషర్ బ్యాక్ ప్రెషర్ ఉన్న కంప్రెసర్లు వేస్తూ ఉంటారు. అది వచ్చి ఏమవుతుందంటే ఖచ్చితంగా వచ్చి కూలింగ్ కాయిల్లోనే కొంచెం ఎక్కడైనా వీక్ అయిందంటే ఖచ్చితంగా పెరుక్కుంటుంది ఎక్కువ. ఈ చిన్న బాక్స్లే అని కాదు, అవి దీంట్లో దాదాపు 1200 లీటర్ బాక్స్ ఎత్తుకున్నా కూడా సేమ్ ఈ కూలింగ్ కాయిల్ లీక్ కంప్లైంట్లే ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ విసి కూలర్ల వరకు. ఇప్పుడు ఈ కంప్రెసర్ పైన మనం మామూలుగా ఇప్పుడు వేసిన కూలింగ్ కాయిల్ వేస్తే ఖచ్చితంగా అది కూడా పెరుక్కుంటుంది. సో అందుకే ఆ కంప్రెసర్ అనేది మనం తీసేసి నార్మల్ మనకు ఫ్రిడ్జ్ కంప్రెసర్ మనం వేసేస్తే నీట్గా సెట్ అయిపోతుంది. అంటే చాలా బాక్సులు మనకు చేస్తున్నాము, నీట్గా ఇంకా రన్నింగ్లో ఉంది, ఎక్కడ పెరుక్కోలేదు. దీంట్లో వచ్చి క్యాబ్లర్ వచ్చి ఒక 36 సైజు, ఒక 9 అడుగులు మనం వేస్తున్నాము. ఈ స్టెయినర్ వచ్చి నార్మల్గా 2-వే స్టెయినరు, ఇంత గ్రాండ్గా వేయాలని ఏం లేదు. 15 mg స్టెయినర్ అయితే మనం వేయచ్చు.
మన కూలింగ్ కాయిల్ నుంచి వచ్చిన 2 పైపులో ఒక పైపు వచ్చి మనం క్యాబులర్ పైప్ ఇస్తున్నాము. ఇంకో పైపు వచ్చి మనం స్ట్రైట్గా రిటర్న్ మనం సెక్షన్కి కంప్రెసర్కి ఇచ్చేయచ్చు. అంతే 2 పైపులో ఏ పైపులో మనం క్యాబులర్కి ఇస్తున్నామో ఆ పైపులో లోపల మనకు ఐస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొక రిటర్న్ పైపు మనం కంప్రెసర్కి సెక్షన్కి ఇచ్చేస్తున్నాము. రేకు పెడతారు కృష్ణ చెప్పిన వెండ దాదాపు వెల్డింగ్ వర్క్లు అన్నీ అయిపోయింది. ఇంకా జస్ట్ మనం వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ అనేది చేయడమే. దీనికైతే 134A గ్యాస్ మనం పెట్టుండేది. ఒక 10 నిమిషాలు అట్లా వ్యాక్యూమ్ పెట్టేసి మనం గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నాము. గ్యాస్ ఛార్జింగ్ వచ్చి దీనికి వచ్చి ఒక 10 నుంచి 15 లోపల ఒక ప్రెజర్ అనేది సెట్ అవుతుంది. మనకు వైబ్రేటర్ మొత్తం మనకు ఐస్ అనేది వచ్చేసిందంటే మనకు బయట గ్లాస్ మొత్తం బాగా చెమ్మ అనేది వస్తుంది. ఈ విధంగా చెమ్మ వస్తేనే లోపల బాగా కూలింగ్ వచ్చినట్టు లెక్క. మనకు షీట్ మొత్తం కూడా ఐస్ కూడా బాగా వచ్చినది. మనకు నీట్గా బాక్స్ అయితే రెడీ అయిపోయింది. కూలింగ్ బాగా వచ్చిందనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.